హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి ఊతప్పం అండి. దీని తయారీ విధానం మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఇది కప్పు రాగి పిండి పోసుకుంటున్నానండి. పావు కప్పు దోసపిండి వేసుకుంటాను. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇది ఒకసారి కలుపుకుందామండి. ఇది అప్పటికప్పుడు రాగి ఊతప్పం ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. కప్పు రాగి పిండికి నేను పావు కప్పు దోసపిండి వేసానండి. ఇప్పుడు ఇంకా కొద్ది వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకుందాం. ఇదిగోండి కలిపేసుకున్నాను. ఇదిగో ఈ మాదిరిగా కలుపుకుంటే సరిపోద్ది. ఇంకా పలసగా కలుపుకోకూడదు. ఊతప్పం అంటే కొద్దిగా పిండి చిక్కగానే ఉండాలా. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా సోడా ఉప్పు చిటికెడు ఇది వేసి ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. పిండి లూజ్ అవుతుంది. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత ఇలా వచ్చిందండి. సోడా ఉప్పు కూడా వేసాం కదా, కొద్దిగా పిండి పొంగింది. ఇప్పుడు వేసేస్తున్నాను ఊతప్పం. ఎక్కువ కదిలించకూడదండి. ఇంక ఇట్లా వదిలేసేసి దీని మీద ఉల్లిపాయలు అవన్నీ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొన్ని పల్లీలు, కొంచెం క్యారెట్ అండి, ఇది తురిమిన క్యారెట్, కొంచెం టమాటా ముక్కలు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇది కొంచెం కాలనిద్దామండి. ఊతప్పం కదా, కొద్దిగా టైం పడుతుంది. ఊతప్పం కాలిందో లేదో చూద్దామండి. కాలిపోయిందండి. ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను. పైన కూడా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇట్లా రంధ్రాలు పెట్టుకోవాలండి. ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి బాగా కాలుతుంది ఊతప్పం. ఇది మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. రాగులు, బియ్యం ఇవన్నీ నానబెట్టే టైం లేని వాళ్ళు ఇది ఇలా చేసుకుంటే ఇది చాలా రుచిగా ఉంటుందండి. రెండో వైపు కూడా కాలిపోయిందండి. తీసేస్తున్నాను ప్లేట్లోకి. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. అయిపోయిందండి. ఇదిగో ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదిగో చూసారా ఊతప్పం ఎలా వచ్చిందో. సేమ్ మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.